మీ పేరు? హేమశ్రీ, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఆంధ్ర నుంచి వచ్చారు. సో ఈ ప్రొటెస్ట్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఢిల్లీలో కూడా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. సో ఢిల్లీలో విద్యార్థులు ఇప్పటికి కూడా ప్రొటెస్ట్లో కూర్చొని ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఆ ప్రొటెస్ట్ని కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు? సో పేపర్ లీకేజ్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్కి సంబంధించిన విషయం. సో దాన్ని అంత ఈజీగా అయితే మేము వదిలేయలేం. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ కష్టపడి చాలా మనీ పెట్టి అన్నీ అవుతాయి. సో మేము ఎలా వదిలేస్తాం అలాగా? గవర్నమెంట్ అనేది అకౌంటబుల్గా ఉండాలి మనకి. సో వాళ్ళు లేరని చెప్పి మేము మా లైఫ్కి మా ఫ్యామిలీకి మేము అకౌంటబుల్గా ఉండాలి కదా మేము కూడా. సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నామంటే మా రైట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. అన్నెసరీగా అయితే ఏం చేయట్లేదు కదా. సో దాదాపు 22 మంది స్టూడెంట్స్ చచ్చిపోయారు. ఆ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత చచ్చిపోయారు. ఇప్పుడు అక్కడైతే నిరసన చేస్తూ ఉన్నారు అక్కడ కూడా కొట్టి చాలా మంది కూడా సీరియస్ పొజిషన్లో ఉన్నారు. సో విద్యార్థులను కొట్టడం, పేపర్ లీక్ వల్ల విద్యార్థులు చనిపోవడం, ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? అది గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి. అలా స్టూడెంట్స్కి అగైనెస్ట్గా ఎప్పుడు కూడా మనం వాళ్ళకి యాక్షన్ తీసుకోకూడదు. ఎందుకంటే మేము పీస్ఫుల్గా చేస్తున్నాం. మేము మీకు అగైనెస్ట్గా రావట్లేదు కదా. మేము వచ్చాము అంటే అప్పుడు మీరు రావచ్చు. మేము రానంత వరకు మీరు ఎందుకు వస్తారు అసలు? సో చనిపోతున్నారా అంటే సెన్సిటివ్గా ఉంటారు. ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఎలా తట్టుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో గవర్నమెంట్ నుంచే మాకు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టి బట్టలు చింపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను ఇష్టానుసారంగా దూషించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నా కూడా అమ్మాయిలు చాలా గొప్పగా పోరాడుతూ ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఏమనిపిస్తుంది? సో చాలా ప్రౌడ్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా రైట్స్ కోసం మేము ఎప్పుడైతే బయటకు వచ్చి ఫైట్ చేస్తామో అప్పుడే కదా మాకంటూ రైట్స్ వస్తాయి. సో ఉన్నా కూడా అవి ఇప్పుడు మాకు వర్క్ అవ్వట్లేదు. మా ఫండమెంటల్ రైట్స్ని ఇప్పుడు పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, దానికి అగైనెస్ట్గా వాళ్ళు వస్తున్నారు. మా ఫండమెంటల్ రైట్ ఎక్కడుంది అక్కడ? సో మేము అకౌంటబుల్గా ఉండాలి కాబట్టి కాన్స్టిట్యూషన్కి మేము ఫైట్ చేస్తాం, అది మా రైట్. సో అంటే నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, వీళ్ళు రిజైన్ చేస్తే ఈ లీక్ అనేది, ఈ పేపర్ లీక్లు అనేది ఏదైతే ఉందో అవి ఆగిపోతాయని కూడా అక్కడ బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సిస్టమ్ మారాలంటారా, లేకపోతే ఆయన రాజీనామా చేయడమే పక్కా అంటారా? రాజీనామా ఎందుకు చేయమంటున్నాం అంటే అతను సరిగ్గా చూసుకుంటే లీక్ అయ్యేది ఉండదు కాదు. సో గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి, అది మనిషిలో ఉండాలి, గవర్నమెంట్లో కాదు. సో ఇప్పుడు అన్ని మినిస్టర్స్ చేయట్లేదు కదా, అలా ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ఎందుకు అయింది? సో అతను కరెక్ట్గా లేరు అని. సో అందుకు అతన్ని రిజైన్ చేయమంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు నరేంద్ర మోడీని కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం డిమాండ్ చేస్తారు? సో నెక్స్ట్ టైం ఇలాంటి లీక్స్ అవ్వకుండా మాకు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే మాకు హోప్ అనేది ఇవ్వాలి, ఇలాంటిది అవ్వకూడదు అని చెప్పి. అయిన తర్వాత చేయడానికి ఏం లేదు కదా. ఇప్పుడు అయిన తర్వాత నువ్వు మళ్ళీ రీకండక్ట్ చేసినా మాకే కదా అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో అవ్వకుండా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. పేరుతోటి మొదలైనటువంటి ఒక ధర్నా ఈ రోజు కూడా విద్యార్థుల కోసం ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఆ ధర్నా చూసి ఎట్లా, అంటే ఆ నిరసన చూసి ఏమనిపిస్తాం? సార్ నిరసన అనేది చేస్తుంది స్టూడెంట్స్ కోసమే. సో దానికైతే కరెక్ట్ అలానే చెయ్యాలి. ఎందుకంటే ఒకరిద్దరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం వరకు ఏ విషయం వెళ్ళదు. ఒక 1,00,000 మందో 100 మందో కలిస్తేనే ప్రభుత్వం అనేది మా మాటలు అనేవి వింటుంది. సో అందుకనే ఇంత పెద్ద ఎత్తునగా మేము అందరం వచ్చి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాం. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్ట్, వీళ్ళు హిందూ వ్యతిరేకులు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చారు, దేశ సమగ్రతను దెబ్బతీస్తూ ఉన్నారంటూ కూడా అక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రాన ఒకరిద్దరిని పట్టుకొని మిగతా అందరూ అలాంటి వాళ్ళే అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో దాన్నైతే దాన్ని పట్టించుకోకుండా ఇంత స్టూడెంట్స్ ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత బయటకు వచ్చి ఇంత మాట్లాడుతున్నారంటే వాళ్ళ కోసం చూడాలి. కానీ ఎవరో ఒక 100 మందిలో 5గురో 6గురో ప్రొటెస్ట్ యాంటీ ఇండియా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇది రిలీజియస్ సంబంధించింది అంటే ఇక్కడ మా భవిష్యత్తు మా ఫ్యూచర్ మేమెవరిని అడగాలి? ప్రభుత్వాన్నే కదా మేము అడగగలం. సో పోలీసులు అనే పేరుతోటి చాలా మంది బ్యాడ్జీలు కూడా పెట్టుకోలేదు, బ్యాడ్జీలు పెట్టుకోకుండా వచ్చి కొడతా ఉన్నారు. వాళ్ళు పోలీసులా లేకపోతే ఇంకెవరో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అక్కడ విద్యార్థులు తిరిగి ఒకరో ఇద్దరు దాడి చేస్తే విద్యార్థులే పోలీసులను కొడతా ఉన్నారనే విధంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే సార్ ఇప్పుడు ఇలాంటి పెద్ద ఎత్తున ఎవరైనా జనాలు వచ్చినప్పుడు అలాంటి యాంటీ ఇండియా ప్రొటెస్ట్ అనేవి జరుగుతాయి. కానీ గవర్నమెంట్ అంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వెంటనే వచ్చి రెస్పాండ్ అవ్వాలి. కానీ ఒక 10 రోజులు కానివ్వండి, నెల రోజులు కానివ్వండి, ఆ తర్వాత మేము వస్తాం, ఇప్పటికీ కూడా మాకు కరెక్ట్గా రెస్పాన్స్ అనేది లేదు. ఇలా బయటకు వచ్చి ఇలా జరిగింది మళ్ళీ ఇలా జరగదు అన్న మాట ఎవరి నోటి నుంచి మాకు రావట్లేదు. అందుకనే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సార్ ఏ గవర్నమెంట్ వచ్చినా మా డిమాండ్స్ ఒకటే. యాజ్ ఏ స్టూడెంట్స్, యాజ్ ఎన్ ఆస్పిరెంట్స్ మాకు మళ్ళీ ఇలాంటి లీక్లు అవుతాయి, పేపర్ మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటే అది సొల్యూషన్ కాదు, లీక్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే అది సొల్యూషన్ కాదు. అలాంటివి జరగకన్నా చూడాలి. అంత అకౌంటబుల్గా ఉన్న గవర్నమెంట్ కావాలి.
చెప్పండి మీ పేరు? అఖిల. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం. ఓకే. ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నా కావచ్చు, విద్యార్థులపైనటువంటి దాడులు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎలక్షన్స్కి స్టూడెంట్స్ కావాలి, కానీ క్వశ్చనింగ్కి మాత్రం స్టూడెంట్స్ వద్దు. అసలు అక్కడ ఏదైతే ఉద్యమం జరుగుతుందో అక్కడ స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగా చూస్తున్నారా? అసలు చాలా హీనంగా చూస్తున్నారు. ఆడపిల్లలని చూడలేదు, మగపిల్లలు ఎవరినంటే వాళ్ళని అట్లా లాగడం, రాళ్లతో కట్టడం, అసలు వాళ్ళు చేసేది చాలా తప్పు. అక్కడున్న స్టూడెంట్స్, ఇక్కడున్న స్టూడెంట్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అలాగే అక్కడ జరిగే ప్రొటెస్ట్ కాదు, మన తెలంగాణలో కూడా ఎన్నో ప్రొటెస్ట్ జరుగుతుంది. మొన్న జాబ్స్ అడిగినంత మాత్రాన మీద ఏం పోసుకొని చచ్చినా నేను జాబ్స్ ఇవ్వను, అట్లాంటివి అన్నప్పుడు వీళ్ళు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. స్టూడెంట్స్ తరపున ఎవరైతే ఇట్లా ఎలక్షన్స్ వచ్చే వరకు మీకు మీ సపోర్ట్ మాకు కావాలి అని, మీకు ఇన్ని జాబ్స్ వేసాము, అన్ని జాబ్స్ వేసాము, మీకు ప్రతి దాంట్లో మేము సపోర్ట్ ఇస్తామంటారు, కానీ లాస్ట్కి ఇలా క్వశ్చన్ చేసే వరకు మాత్రం ఎవరు సపోర్ట్ ఎవరైతే పోరాడుతూ ఉన్నారు వాళ్ళని యాంటీ నేషనలిస్ట్, యాంటీ హిందువులను కూడా చెప్తా ఉన్నారు కదా. హిందువులు వీళ్ళు దేశాన్ని ఆగం చేయడానికి వచ్చారు, వీళ్ళందరూ దేశ సమగ్రతను కాపాడట్లేరు వీళ్ళని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు బీజేపీ. అదే ఇప్పుడు ఎవరైనా మనం క్వశ్చన్ చేసినామంటే నేరం అంతా వాళ్ళపైననే నూకేస్తాం. అందులో జెన్యున్ కూడా ఉంటారు, అలాగే మీరు అన్నట్టు వీళ్ళు కూడా ఉంటారు, కానీ జెన్యున్ వాళ్ళకి అట్లా లాస్ అవుతుంది కదా. చాలా తప్పు. యాంటీ హిందూస్ అంటే హిందూస్ ఒక్కరే స్టూడెంట్సా? మిగిలిన వాళ్ళు కాదా? హిందూస్ ఒక్కరినే పట్టించుకుంటారా? మేము కూడా హిందూసే, కాకపోతే ఇట్లా మీరు ఈ కాన్స్టిట్యూషన్ లో రిలీజియన్ అనేది తేవద్దు. అట్లా రిలీజియన్ తెచ్చి ఇట్లా మాకు గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మైండ్ సెట్ ఎట్లా మారుస్తున్నారు అంటే, మేము కూడా గొడవ పడేటట్టు చేసినా, మీరు హిందూస్ కాదు అట్లా మా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఈ ఎలక్షన్స్ ఈ కాన్స్టిట్యూషన్ లో ఈ రిలీజియన్ అనే వర్డే వాడొద్దు, అది చాలా తప్పు. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ జరుపుతున్నాం. నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలని పట్టుబడతా ఉన్నారు జెన్జీ యువత అంతా? ఎందుకంటే ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయననే ఆన్సర్ ఇవ్వాలి. ముందే ఇప్పుడు అయిపోయినాక ఇట్లా ఎంతో మంది లైఫ్ సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళందరినీ తిరిగి తేలేరు కదా. ముందే జాగ్రత్త తీసుకునేది ఉండే. ఎన్నో పేపర్ లీకేజెస్. నీట్ అనేది ఒక చిన్న ఎగ్జామ్ కాదు కదా, ఏదో స్కూల్లో జరిగే ఎగ్జామ్ అయితే ఏమో అంటారు, కానీ నీట్ అనేది చాలా పెద్ద. ఎంతో మంది స్టూడెంట్స్ 4-5 years నుంచి కష్టపడుతుంటారు. దీని ఎంత జాగ్రత్తగా ఉండాలి. అట్లా అంత పెద్ద ఎగ్జామ్లోనే లీకేజ్ ఉందంటే మిగిలిన చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మన దేశంలో ఆడపిల్లలు బయటికి రావడం, ధర్నాలు దిగడం అనేది ఒక టాబు లాగా ఫీల్ అవుతారు. సో ఇట్లాంటి సమయంలో ఆడపిల్లలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు, లాఠీ దెబ్బలు తింటా ఉన్నారు, అయినా కూడా కదలట్లేదు. ఆడపిల్లలు మగవాళ్ళ మీద దెబ్బలు పడకుండా ఆడపిల్లలు కాపాడుతూ ఉన్నారు కదా. సో ఈ నారీ శక్తిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అప్పటి కాలంలో ఉమెన్ అసలు బయటికి కూడా రాలేదు. ఇప్పుడు మేము ఇంత చదువుకుంటున్నామంటే మాకు లోపల అంత డేర్ వచ్చింది. అది ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన పాలసీస్ వల్లనే. మళ్ళీ గవర్నమెంటే మమ్మల్ని క్వశ్చన్ చేసేలాగా చూస్తుంది. సో మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఏం చెప్తారు? ఆయన ముందుకు వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. ఫర్దర్ గా ఇట్లా లీకేజెస్ చెయ్యనని మాకు హోప్ ఇవ్వాలి. ఇట్లా హోప్ ఇవ్వకుండా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోట్లు కావాలి కాబట్టి అప్పుడు తీసుకుంటారు. ముందే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏదో ఒకటి సాల్వ్ చేయాలని కోరుకుంటారు. కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ చేస్తున్నటువంటి ధర్నా కావచ్చు, విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మేము స్టూడెంట్స్కు సపోర్ట్ చేస్తాం. సీజేపీను వాళ్ళు ఏం చేస్తున్న స్టూడెంట్ కోసం అది సపోర్ట్ చేస్తాం. వాళ్ళు అడిగేది వాళ్ళ హక్కుల కోసమే, వాళ్ళ రైట్స్ విచ్ దే ఆర్ డిమాండింగ్. సో వీ స్టాండ్ విత్ ద స్టూడెంట్స్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ నాట్ ఓకే. సో విద్యార్థుల మీద దాడి జరుగుతూ ఉంది కదా, విద్యార్థుల మీద దాడి జరుగుతుంది, లాఠీలతో కొడతా ఉన్నారు, టియర్ గ్యాస్ వదులుతా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్? అది చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇమ్మారల్ అండ్ రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతుంది? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంది, వాళ్ళ రైట్స్ కోసం అడుగుతుంది. మీరు దాన్ని ఇట్లా కొట్టి, లాఠీస్తో కొట్టి, చిల్డ్రన్ కొట్టి, గ్యాస్ వాడితే అది చాలా తప్పు. ఇట్స్ నాట్ డెమోక్రాటిక్. సో యువత అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. యువత ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా, కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, విద్యార్థులు ఎవరు మీటింగ్ పెట్టినా కూడా అందరు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో ఈ యువత ఐక్యతను ఎట్లా చూడవచ్చు? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ స్టూడెంట్స్ యునైట్ అయ్యి చూడడం, వాళ్ళందరూ సాలిడారిటీగా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. స్టేట్స్లో ఎట్ ద సెంటర్ లెవెల్ ఆల్సో వీ సపోర్ట్ ద స్టూడెంట్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వేద. నీట్ పేపర్ లీకేజ్ పైన జరుగుతున్నటువంటి ధర్నా గురించి ఏం చెప్తారు? అది చాలా సాడ్నింగ్, అంటే ప్రమాదం. అది పెద్ద. ఇన్ని లీక్స్ అయినాక కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసలేడంటే వీ ఆస్క్ ఫర్ హిస్ రెసిగ్నేషన్. ఇంకా వీ ఆస్క్ ఫర్ కాంపెన్సేషన్ ఫర్ ద 20 people చనిపోయిన వాళ్ళ స్టూడెంట్స్. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీఫార్మ్ చేయాలని, మార్చాలని కూడా అడుగుతున్నాం. అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ కావచ్చు, అక్కడ లీడ్ చేస్తున్నటువంటి అభిజిత్ గుప్తా కావచ్చు, వీళ్ళకి ఏం చెప్తారు?
సోనమ్ వాంగ్చుక్ ఆయనే హంగర్ స్ట్రైక్కి చాలా హ్యాపీ, అంటే ఐ సపోర్ట్ హిమ్ అలాట్. ఎందుకంటే అంత పెద్ద స్టెప్ తీసుకోవడం ఈజ్ వెరీ గుడ్ ఫర్ అస్, ఫర్ ద స్టూడెంట్స్. యా, అక్కడ విద్యార్థులను కొడతా ఉన్నారు కదా, విద్యార్థులను కొట్టి ఇష్టం వచ్చినట్టు కూడా తరుముతా ఉన్నారు, ఇప్పటికీ కొడతా ఉన్నారు, అయినా విద్యార్థులు అక్కడే కూర్చొని ఉంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అక్కడ వచ్చి ఉద్యమాన్ని చూసి? వాళ్ళని అక్కడ అంత లాఠీ చార్జ్ టేర్ గ్యాస్ అయినాక కూడా ఉండడం అంటే చాలా పెద్ద థింగ్. అంటే స్టూడెంట్స్ జరగరు, ఆన్సర్స్ వచ్చే వరకు కూడా జరగరు అని మాకు తెలుసు. మేము కూడా ఇక్కడ ప్రొటెస్ట్ ఉన్నాం, ఎందుకున్నామంటే ఆన్సర్స్ వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి మేమైతే ఇక్కడ నుంచి జరగం.